ప్రీతైన ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రాన్ని సాధ్యం కాని ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మేధావులను ఒప్పించి మెప్పించి 14 ఏళ్ళు పోరాటం చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. అందరిని ఒప్పించి మెప్పించి మన తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క మతానికి అన్ని విధాలుగా కష్టాలు తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇలా ముఖ్యమంత్రిగా ఉండి మన రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో నంబర్ 1గా ఉంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. నిన్నటి రోజున దాదాపు 100 రోజులు పూర్తయిన కొద్దీ మతి భ్రమిస్తుందా అనేది నా వాక్య తెలుస్తుంది. ఎందుకంటే 60 రోజులన్నిటి డిసెంబర్ 9 అంటే 100 రోజులంటే 60 రోజులు పూర్తవుతుంది. అసలు సాధ్యాలు కానప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎదుటి మీద ఒక వాక్యాలు మాట్లాడితే ప్రజలు అందులోకి పోతారని చెప్పి ఆ వాక్యాలు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ఉండి ఒక సామాన్య మానవుడు సుధా మాట్లాడు విధానంగా మాట్లాడడం చాలా సిగ్గుసేట్ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక రేవంత్ రెడ్డి గారు ఇలా దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న గొప్ప వ్యక్తి, ఇలా అన్ని వర్గాలకు మెప్పించిన గొప్ప వ్యక్తిని ఆ పదాలు మేము మాట్లాడుతున్నందుకు మాకే సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నీ అహంకార ధోరణి ప్రజలందరికీ చిన్న నుంచి పెద్దల వరకు విద్యార్థులు మహిళలు సోదరులందరూ నిన్నటి రోజున గమనించారు. నీ పతనం దీంతో స్టార్ట్ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా సిరిసిల్ల నడి ఒడ్డున అంబేద్కర్ ముందు సాక్షిగా నీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొకసారి గౌరవం నేర్చుకొని ఫలాలను నువ్వు 6 గ్యారెంటీలు కాదు 420 గ్యారెంటీలు ఇచ్చినావు. ఆ గ్యారెంటీల గురించి ఆలోచించాలి కానీ ఎప్పుడు చూడు అల్లుడు కొడుకు ముఖ్యమంత్రి అనే పదాలు బంద్ చేసి నువ్వు రానున్న రోజుల్లో ఇక ఆ పదాలు బంద్ చేసి నేను ఏ విధంగా కేసీఆర్ గారి కన్నా ఇంకా మంచిగా పనులు చేసి ప్రజలు మెప్పుకోవాలని ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇంకోటువంటి మాటలు మాట్లాడదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఏం మాట్లాడాలో ఎలాంటి భాష ఉపయోగించాలో తెలియని నిజమైన రేవంత్ రెడ్డి. ఈరోజు ఆయన ఎక్స్ ఖాతా కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ఖాతా కాదు ఆర్ఆర్ అని పెట్టుకుంటున్నాడు. ఆర్ఆర్ అంటే అర్థం ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి అని. ఎందుకనంటే అలవి కానీ హామీలు ఇచ్చి ఆయన్నే ఒక 420 ఎమ్మెల్యేలకు డబ్బులు సంచులు ఇచ్చి బ్రోకరిజం చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన్నే ఒక 420 హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇలా అసహనంతో అహంకారంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి నిజంగా రండా. ఎందుకనంటే అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సిగ్గుమాలిన పనికిమాలిన ముఖ్యమంత్రి ఉంటాడనేది మనం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు సిగ్గుపడాల్సిన విషయం. రేవంత్ రెడ్డి నువ్వు ఉపయోగించే భాష కావచ్చు నువ్వు మాట్లాడే విధానం కావచ్చు ఇట్లనే ఉంటే భవిష్యత్తులో ప్రజల చేతిలో నీకు పరాభవం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకప్పుడు భారతదేశాన్ని గొప్పగెళ్ళమని చెప్పేసి చెప్పుకునే మీ కాంగ్రెస్ మెడలు వంచే మీ కాంగ్రెస్ బుద్ధి చెప్పే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కాంగ్రెస్ దేశంలో ఉన్న కాంగ్రెసే కేంద్రంలో ఉన్న కాంగ్రెసే ఏం బీకలేదు. నువ్వు ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్ చేసి తెచ్చుకున్న కొనుక్కొని తెచ్చుకున్న సీఎం నువ్వు. డబ్బులు సంచులిచ్చి కొనుక్కొని సీఎం అయినావు నువ్వేం బీకలేవు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక గొప్ప భావోద్వేగంగా గలవాళ్ళు. ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా సాధించుకున్న రాష్ట్రాన్ని ఇలా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ రాబోయే రోజులలో కేసీఆర్ గారి వెన్నంట నడిచి నీ నడ్డి విరుస్తారు నీ మెడలు విరుస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు తప్పుడు మాటలు మాట్లాడితే నీ రెండోతనం బయటపడి తెలంగాణ ప్రజల చేతిలో నీకు పరాభవం తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. బలవీర వర్గాలకు సరిసమానమైన న్యాయం చేసిన మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి వారు ఆశయాలకు అనుగుణంగానే మీరు ఎలక్షన్ ముందు మరి 420 గ్యారంటీలు మరి ప్రజలకు తెలుసుంది 6 హామీలు ఇచ్చిరు. మరి 6